అధికారంలో ఎవరున్నా రాజకీయంగా ఆ జిల్లా సౌండ్లు రీసౌండ్లతో దద్దరిల్లిపోతున్నాయి. పాలకపక్షం ఒకవైపు, ప్రతిపక్ష నాయకులు మరోవైపు మాటల తూటలతో పరస్పరం దుమ్ము రేపుతూ ఉంటారు. అదేంటో మరి ఈ మధ్య అపోజిషన్ నుండి ఒక్క మాట వినిపించడం లేదు. నాయకులు ఎవ్వరూ కిక్కురు మనడం లేదు. ఫైర్ బ్రాండ్లకు కొదవలేని చోట వైసీపీకి ఎందుకు ఈ పరిస్థితి? అక్కడ క్యాడర్ను నిరుత్సాహానికి గురి చేస్తున్న అంశం ఇదేనట. ఎందుకీ అదెక్కడ, ఎందుకలా? నెల్లూరు జిల్లాలో వైసీపీ గప్చుప్. మాట వినబడట్లేదు, మనుషులు కనబడట్లేదు. ఒకరిద్దరు తప్ప తక్కిన నేతలెక్కడా? ఏపీ రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ఎంత ప్రత్యేకమంటే ప్రధాన పార్టీలన్నీ ఇక్కడ గెలుపును ప్రతిష్టాత్మకంగానే తీసుకుంటాయి. అదే తరహాలో వైసీపీ కూడా నెల్లూరు జిల్లాపై ప్రత్యేక ముద్ర వేసింది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి సొంత జిల్లా కడప తర్వాత ఆ స్థాయి వెన్నంటి నిలిచే జిల్లాగా నెల్లూరుకు పేరుంది. పార్టీ ఆవిర్భావం నుంచి అలాంటి ఫలితాలే వచ్చాయి. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా జిల్లాలోని 3 స్థానాలు తప్ప అన్నింటా జెండా ఎగరేసింది. 2 పార్లమెంటు స్థానాలు సైతం గెలిచింది. ఇక 2019కి వచ్చేసరికి ఫ్యాన్ స్పీడ్ మరింత పెరిగింది. మొత్తం 10కి 10 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలను దక్కించుకుని జిల్లాను రాజకీయంగా స్వీప్ చేసేసింది. ఇక అప్పటి నుంచి 5 ఏళ్ల పాటు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని మారు మాట్లాడలేదు. దాదాపుగా అంతా సైలెంట్ అయిపోయారు. ఎక్కడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోరాటాలు చేసిన దాఖలాలు కూడా కనిపించలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ తప్ప తక్కిన వారెవరూ యాక్టివ్ గా కనిపించలేదు. 2024కు ముందు మిత్రపక్షాలతో కూటమిగా జట్టు కట్టాకే మళ్లీ టీడీపీలో కాస్త జోష్ వచ్చిందని చెప్పొచ్చు. 2024 వరకు ఆ స్థాయిలో హవా చూపించిన వైసీపీకి సాధారణ ఎన్నికల ఫలితాల తర్వాత సీన్ రివర్స్ అయింది. అప్పట్లో టీడీపీ నేతలు ఎలా కామైపోయారో ఇప్పుడు వైసీపీ నేతలు కూడా అదే తరహా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 10కి 10 స్థానాల్లోనూ ఓడిపోయిన వైసీపీ గప్చుప్ అయిపోయింది. నాయకులెవరూ పెద్దగా యాక్టివ్ గా లేకపోవడంతో చాలా చోట్ల పార్టీ క్యాడర్లో నైరాస్యం ఆవహించింది. మునుపటి ఉత్సాహం కనిపించడం లేదు. నాయకుడు ముందుండి నడిపితే కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిలు మాత్రమే తమ తమ నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉంటూ నిత్యం కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. జిల్లాలోని మిగతా స్థానాల్లో మాత్రం వైసీపీ ఊసేలేదన్నట్టుగా తయారైంది. కసులూరుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ప్రజా సమస్యలపై పార్టీ చేపడుతున్న నిరసన కార్యక్రమాల్లో అంత యాక్టివ్ గా కనిపించడం లేదని టాక్ వినిపిస్తోంది. గూడూరులో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన ఎమ్మెల్సీ మేరుగా మురళీ వాయిస్ కూడా పూర్తిగా మూగబోయిందన్న చర్చ జరుగుతుంది. వైసీపీకి మంచి పట్టున్న నియోజకవర్గం అయినప్పటికీ ఇన్ఛార్జ్ మార్క్ ఎక్కడా కనబడడం లేదన్న గుసగుస వినిపిస్తోంది. మాజీ సీఎం నెదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు వెంకటగిరి వైసీపీ ఇన్ఛార్జ్ రామ్ కుమార్ రెడ్డి సైతం కామైపోయారు. పార్టీ నిర్దేశించిన కార్యక్రమాల్లో పాల్గొని వెళ్లడం తప్ప నిత్యం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండరనే టాక్ రామ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీలోనే వినిపిస్తుంది. నెల్లూరు రూరల్లోనూ పార్టీ పరిస్థితి అలాగే ఉంది. ఇన్ఛార్జిగా ఉన్న ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆ స్థాయి ప్రభావం చూపడం లేదన్నది క్యాడర్ మాట. కోవూరులో అయితే మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అప్పుడప్పుడు అలా వచ్చి ఏదో కాంట్రవర్సీ డైలాగులు పేల్చి వెళ్లిపోతున్నారు తప్ప పార్టీ కోసం పెద్దగా పనిచేయడం లేదనే అభిప్రాయం సొంత వర్గంలోనే వినిపిస్తుంది. కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి కూడా ఆ మధ్య కాస్త హడావిడి చేసినా ఇప్పుడు అంతంత మాత్రమే అన్నట్టుగా మారిపోయారు. వరుస కేసులు నమోదు కావడంతో ప్రస్తుతం ఆయన కావలికి దూరంగా ఉంటున్నారు. ఆత్మకూరులో ఇన్ఛార్జ్ మేకపాటి విక్రమ్ రెడ్డి అరుదుగా నియోజకవర్గంలో కనపడుతున్నారు తప్ప ఫుల్ టైం పాలిటిక్స్ చేయడం మానేసినట్టు కనిపిస్తోంది. ఇక మరో సీనియర్ నేత మేకపాటి రాజగోపాల్ రెడ్డి అస్సలు కనిపించడం లేదు. అసలు ఆయన ఊసే వినిపించడం లేదు. దీంతో మేకపాటి రాజగోపాల్ రెడ్డి పార్టీలో ఉన్నారా లేదా అనే అనుమానాలు క్యాడర్లో కలుగుతున్నాయి. ఒకప్పుడు జిల్లాలో అన్ని స్థానాలు గెలిచి నిండుగా కనిపించిన వైసీపీకి నేతల తీరుతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో, కార్యకర్తలకు భరోసా కల్పించి పార్టీని బలోపేతం చేయడంలో నేతలు పూర్తిగా విఫలమయ్యారన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. అధికార పార్టీపై వ్యతిరేకత వస్తే ప్రజలే స్వయంగా తమ వైపు వస్తారన్న ఆలోచనలో జిల్లా వైసీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే నేతలు సొంత బలం పెంచుకోకుండా ఇలా ప్రత్యర్థి బలహీనమయ్యేదాకా ఎదురు చూస్తే అసలుకే ఎసరొస్తుందని హెచ్చరిస్తున్నారు కార్యకర్తలు.